హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 1.5 kg 2 టైర్ కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో ఈ కేక్కి మనం టీన్ సైజ్ ఏం తీసుకోవాలని కూడా చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ కేక్ డెకరేషన్ అయితే. మనము అంటే కొంతమంది కస్టమర్స్ డెకరేషన్స్ ఏవి చెప్పరు కదా, అంటే కస్టమైజ్డ్ ఏమి ఉండవు కదా, జస్ట్ నార్మల్గా మీకు ఎలా కావాలంటే అలా చేసేయండి అని చెప్తారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే న్యూట్రల్ జెల్తో మ్యాక్సిమం చేసి ఇచ్చేస్తానమాట. సింపుల్గా అయిపోతాయి, త్వరగా అయిపోతాయి. లేదు నాకు ఆ రోజు కేక్స్ ఏమీ లేవు అనుకున్నట్టయితే కొంచెం ఏవైనా కొత్తగా ఆలోచించి గూగుల్లో సెర్చ్ చేసానే ఇస్తాను. లేదు నాకు ఆ రోజు కొంచెం కేక్స్ ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా న్యూట్రల్ జెల్తోనే డెకరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో కేక్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఇక్కడ 1.5 kg కేక్ అని చెప్పాను కదా. ఈ కేక్ అయితే ఒక చిన్న స్టోరీ ఉంది. ఫస్ట్ కస్టమర్ 1 kg కేక్ కావాలని అయితే అడిగారనమాట. సో నేను అప్పటికి కేక్ని అయితే బేక్ చేయలేదు 1/2 kg. ఫస్ట్ 1 kg బేస్ని మాత్రం ప్రిపేర్ చేశాను. సో బేస్ ప్రిపేర్ చేసిన తర్వాత 1.5 kg కావాలని చెప్పారనమాట. అంటే 1.5 kg ఫుల్ ఫ్లాట్ కేక్ కావాలని చెప్పారు. సో అలా అయితే కుదరదండి, 1 kg అవుతుంది ప్రస్తుతానికి, నేను కేక్ని అయితే బేక్ చేశానని చెప్పాను. సో అప్పుడు ఏమని చెప్పానంటే 1.5 kg ట్రై చేయడం అవ్వదనేసి, అంటే నేను ఆల్రెడీ బేక్ చేసేసాను కదా. సో ఇంకా అంటే 1.5 అయితే కుదరదు, లేదు అంటే సపరేట్గా కేక్స్ తీసుకోవాలి. సో దానికన్నా మీకు బెటర్ ఏంటంటే 2 టైర్ కేక్ చేసి ఇచ్చేస్తానండి అని చెప్పాను అనమాట. సో ఈ కస్టమర్ అయితే మాకు తెలిసిన వాళ్ళేనండి, మా వీధిలోనే ఉంటారు, మా ఇంటి కిందనే ఉంటారు. సో ఎప్పుడు కూడాను పిల్లల బర్త్డేస్కి ఏమైనా యానివర్సరీస్కి గట్రా తెలిసిన వాళ్ళకైనా రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ నేను వైజాగ్లో స్టార్ట్ చేసింది అయితే వీళ్ళ పాప బర్త్డే కేకేనమాట, ఫస్ట్ కేక్ వైజాగ్లో చేసిన కేక్. సో అందుకోసం అని చెప్పి 2 టైర్ కేక్ ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఓకే అండి, 2 టైర్ కేక్ అయినా ఓకే, కాకపోతే 1.5 కావాలని చెప్పారు. సో నేనైతే అప్పటికి ఇంకా 1/2 kg బేస్ని ఇంకా ప్రిపేర్ చేయలేదు కాబట్టి నేను ఆ రోజేనమాట 4 kg కేక్ ఇంతకుముందు అప్లోడ్ చేశాను కదా. సో ఆ కేక్ రోజే ఈ కేక్ కూడా ఆర్డర్ ఉందన్నమాట. సో ఆ రోజు నాకు ఒక 4 to 5 కేక్ ఆర్డర్స్ ఉన్నాయండి. ఈ కేక్ మాత్రం 5 o'clock కల్లా తీసుకుంటానని చెప్పారు, ఎందుకంటే పిల్లలకి ట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి వీధిలోనని చెప్పారనమాట. సో ఈ కేక్ తప్ప మిగతా కేక్స్ అన్నీ కూడాను 4 kg కేక్ అయితే 6 o'clock 7 o'clock ఆ టైంలో తీసుకొని వెళ్ళారండి. మిగతా 3 కేక్స్ కూడాను నాకు 9 o'clock కల్లా తీసుకెళ్లారనమాట. మీకు ఆల్రెడీ నేను షేర్ చేశానండి, ఫ్రెష్ మ్యాంగో కేక్ అప్లోడ్ చేశాను కదా, అంటే బేబీ షార్క్ థీమ్ కేక్ అనమాట. అది 1/2 కేక్ వస్తుంది ఫ్రెష్ మ్యాంగో కేక్, అది కూడా నైట్ 9 o'clockకి తీసుకొని వెళ్ళారు. ఇంకొకటి వచ్చేసి కప్ కేక్స్ ఇంకా చాక్లెట్ కేక్ అనమాట, అవి 9 o'clockకే తీసుకొని వెళ్ళారు. ఇంకా అవి షూట్ చేయడం అయితే కుదరలేదు చాక్లెట్ కేక్స్, ఎందుకంటే నార్మల్ డిజైన్ అనమాట, సింపుల్ డిజైనే. సో అందుకని చెప్పి షూట్ అయితే చేయలేదు. ఈ కేక్ అయితే 2 టైర్ బటర్ స్కాచ్ కేక్ అండి, 1.5 kg. కిందనైతే 7 inches టిన్లో బేక్ చేసుకున్నాను 1 kgకి. పై టైర్ వచ్చేసి 5 inches టిన్లో 1/2 kgకి ప్రిపేర్ చేసుకున్నాను. నేను నార్మల్గా 1 kg 7 inches టిన్లోనే బేక్ చేసి అయితే సేల్ చేస్తున్నాను. 1/2 kg కూడా సేమ్ 5 kgలోనే బేక్ చేసి అయితే సేల్ చేస్తున్నాను. నార్మల్గా మనకి 2 టైర్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్టయితే 7 inches టిన్, పై టైర్ అయితే మనకి 4 inches టిన్ అయితే బాగుంటుందండి, 4 or 4.5 అయితే బాగుంటుంది. సో కాకపోతే ఏంటంటే అప్పటికి ఇంకా 5 inches టిన్ ఆల్రెడీ నేను వేరే కేక్స్ బేక్ చేసి ఉంచాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా 5 inches టిన్లోనే బేక్ చేసి అయితే ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. పైన 5 inches టిన్, కిందన 8 inches టిన్ అయితే లుక్ చాలా బాగుంటుందండి. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండే కేక్స్కి అయితే బాగుంటుందన్నమాట. కింద టైర్ 8 inches, పై టైర్ 5 inches చేసుకోవచ్చు, లేదు అంటే పై టైర్ 5 inches, కింద టైర్ 7 inches కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బేస్ వచ్చేసి గోల్డ్ కలర్ బేస్ ఉంది కదా, కేక్ బోర్డ్ అనమాట. సో ఈ బోర్డ్ని అయితే నేను 1 kg బోర్డే తీసుకున్నానండి. 1 kg బోర్డు మీద మనము 2 kg కేక్స్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనము 2 టైర్ కేక్స్ అనమాట, 2 టైర్ 2 kg కేక్స్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. 2.5 కూడా చేసుకోవచ్చు, కాకపోతే డ్రమ్ బోర్డ్స్ అయితే ఉండాలన్నమాట. 1 kg బేసే, కాకపోతే డ్రమ్ బోర్డ్ సైజ్ ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను, చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నార్మల్ విప్పింగ్ క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే చేసుకున్నాను, తర్వాత డ్రిప్పింగ్స్ ఇచ్చేసుకుంటాను అనమాట. సో వెంటనే డ్రిప్పింగ్స్ అయితే ఇవ్వనండి, 2 కూడా 2 కేక్స్ కూడా స్టాక్ చేసుకున్న తర్వాత మాత్రమే డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. సో మీలో ఎవరైనా బిగినర్స్ ఉన్నట్టయితే ఈ డిజైన్ చాలా బాగా యూజ్ అవుతుందండి.
పై సర్ఫేస్లోని మీకు ఫినిషింగ్ బాగా రానట్టయితే ఈ స్ప్రిల్ ఈ సర్కిల్స్ లాగా రోల్ ఉంది కదా, రోల్ చేసినట్టు డిజైన్ ఉంది కదండి, ఈ డిజైన్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ సైడ్స్కి స్క్రాప్ చేసుకున్న తర్వాత మిడిల్లో నా డిజైన్ ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్స్కి స్క్రాప్ చేసుకుంటే ఎడ్జెస్ అంతా కూడా కొంచెం బాగా వస్తుందండి. అప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఎడ్జ్లో మీరు గోల్డెన్ డ్రిప్పింగ్స్ వేసుకున్న బాగుంటుంది. గోల్డెన్ ఫ్లేక్స్ ఉంటాయి కదా మనకి, ఆ ఫ్లేక్స్ కూడా అతికించుకున్న చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కింద టైర్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో పై టైర్ని కూడా ఇప్పుడు ఫినిషింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో కొంచెంసేపు సెట్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు సెట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి డెలివరీ చేస్తాను. సో ఇదైతే నేను ఒక నియర్లీ 2 o'clock అలా స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ కేక్ని అయితే మనకి 5 o'clock ఆ టైంలో తీసుకొని వెళ్ళారు. మనకు ఆల్రెడీ మన ఛానల్లో బటర్ స్కాచ్ కేక్ని ఎలా ఫిల్ చేయాలి, బటర్ స్కాచ్ ఎగ్లెస్ ఎగ్ కేక్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా వీడియోస్లో చూపించాను. నేను ఎందుకు డెకరేషన్సే మెయిన్గా చూపిస్తానంటే, డెకరేషన్స్ మీరు ఎక్కువగా చూసినట్టయితే మీకు ఈ ఫ్లవర్ కేక్లో ఏం చేస్తారు, ఏం ఫిల్లింగ్ వేస్తారు అనేది మీ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మాత్రం నేను డెకరేషన్స్ చూపిస్తున్నాను. అందరి డెకరేషన్స్ ఒకేలా ఉండవు, నాకు అన్ని కేక్స్ ఒకేలా రావు కదా, నాకు మ్యాక్సిమం కస్టమైజ్డ్ కేక్సే వస్తాయి. సో అందుకని చెప్పి డెకరేషన్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఫాండెంట్ కేక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే కేక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయో ఫాండెంట్ టాయ్స్ ప్రిపరేషన్ కూడా చూపిస్తున్నాను కదా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఏమైనా అర్జెంట్ ఆర్డర్స్ అయినా సరే, త్వరగా చేయాలి, వేరే కేక్ ఆర్డర్స్ ఉన్నా సరే, నేను ఇక్కడ క్రమ్ కోట్ అనేది చేయకుండా ఇంకా డైరెక్ట్గా ఫినిషింగ్ అనేది చేసుకుంటానండి. సో మనం కేక్ హైట్ మనం ఎలా పెంచుకోవాలి అంటే, నార్మల్గా మనము 1/2 kg కేక్ అయినా సరే 1 kg కేక్ అయినా సరే మనకు కొంచెం హైట్ రావాలి. కొంతమందికి ఫ్లాట్గా వస్తుందని అంటున్నారు కదా. సో మీరు మిడిల్లోని క్రీమ్ అనేది ఎంత అప్లై చేస్తున్నారో ఒకసారి చూడండి. క్రీమ్ మీకు ఇష్టం ఓకే అయితే మీరు క్రీమ్ కొంచెం అప్లై చేసుకోవచ్చు. మినిమం 1/2 inch ఉండాలి, అంతకన్నా ఎక్కువైతే బాగోదు. సో ఎక్కువ క్రీమ్ అయిపోతుంది. 1/2 inch కన్నా తక్కువ ఉన్నా సరే అంత బాగోదు అనమాట. కేక్ లేయర్ ఒక 1/2 inch, క్రీమ్ లేయర్ అనేది ఒక 1/2 inch ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి కేక్ అనేది బాగా కనిపిస్తుంది, హైట్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే నేను తీసుకునే టిన్ సైజ్ కూడా చిన్నదనమాట. 1/2 kgకి నార్మల్గా బేకరీస్లో కానీ చాలా వరకు 6 inches యూస్ చేస్తారు. కాకపోతే నాకు 6 inches కేక్స్ అనేవి చాలా ఫ్లాట్గా కనిపిస్తాయి, లుక్ అనేది అంత బాగా అనిపించదు అనమాట. సో అందుకని చెప్పి నేనైతే సేల్ చేసిన కేక్స్ అన్నీ కూడా 1/2 kg కేక్సే 5 inches టిన్లోనే మాత్రమే బేక్ చేస్తాను. 5 inches టిన్లో బేక్ చేస్తే ఏంటంటే కేక్స్ అనేవి కొంచెం హైట్గా బేక్ అవుతాయి అనమాట. హైట్ కేక్స్ ఏంటంటే మనం ఫినిషింగ్ అయిన తర్వాత కూడా కొంచెం హైట్ కేక్స్లా టాల్ కేక్స్లా కనిపిస్తాయి. సో అప్పుడు ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో అందుకని చెప్పి ఇంకా 5 inches టిన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో టిన్ కూడా నేను సపరేట్గా అల్యూమినియం టిన్ నేను యూస్ చేయనండి, జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెలో మాత్రమే బేక్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, కింద కేక్ని ఎలా అయితే ఫినిష్ చేసుకున్నానో పై టైర్ కేక్ని కూడా సేమ్ అలానే ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. 2 టైర్ కేక్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కేక్స్ చేసిన తర్వాత మినిమం 1/2 hour అయినా సెట్ చేయాలన్నమాట ఫ్రిడ్జ్లోని. ఆ కూలింగ్కి బయట ఉండే క్రీమ్ అంతా కూడా సెట్ అయ్యి కొంచెం హార్డ్ అవుతుంది కదా, ఆ తర్వాత మనము స్టాక్ చేసుకుంటే ఏంటంటే బాగా నిల్చుంటుంది అనమాట. లేదు అంటే మన స్పాచులాతో లిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ కేక్ ఆర్ క్రీమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కింద టైర్కి ఎలా అయితే డిజైన్ వేసానో సర్కిల్స్ డిజైన్ సేమ్ అదే డిజైన్ అయితే పై టైర్కి కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత నేను న్యూట్రల్ జెల్తో అయితే డెకరేట్ చేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే కేక్ డెకరేషన్ అనేది కొంచెం త్వరగా ఫినిష్ అయిపోతుంది అనమాట. న్యూట్రల్ జెల్ మీరు ఏం యూస్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. న్యూట్రల్ జెల్ అయితే నేను డిజైర్ బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నానండి. అది నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. ఒక 4 kg బాక్స్ ఉంటుంది అనమాట. అది బల్క్లోనే తీసుకున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీ అంటే 100 grams ఆర్ 1/2 kg తీసుకున్నట్టయితే మీకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అదొకటనే కాదండి, మీరు ఏ ఐటమ్ తీసుకున్నా సరే బల్క్లో తీసుకుంటే మాత్రమే ప్రైస్ అనేది తక్కువ పడుతుంది. మిగతా తక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే ప్రీమిక్స్ అయినా సరే కొంచెం ఎక్కువ పడిపోతుంది అనమాట. న్యూట్రల్ జెల్లోనే మనం కొంచెం వాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలండి, కొంచెం డ్రిప్పింగ్స్ ఫామ్లోకి రావడానికి. వాటర్ మిక్స్ చేసిన తర్వాత మనకు నచ్చిన కలర్ అనేది అందులో మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకొని నేను ఇలా అయితే డ్రిప్పింగ్స్ వేసుకుంటాను. సో నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లోని న్యూట్రల్ జెల్ని నేను ఎలా యూస్ చేస్తానని కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 2 టైర్ని కూడా స్టాక్ చేసేసుకున్న తర్వాత పైన కిందన కూడా న్యూట్రల్ జెల్ డ్రిప్పింగ్స్ వేసేసుకున్న తర్వాత మిగిలిన కింద పార్ట్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా కొంచెం జెల్ అయితే ఫిల్ చేసుకుంటాను, ఎందుకంటే వైట్గా కనిపిస్తే అంత మంచి లుక్ ఉండదు. ప్లస్ ఈ కస్టమర్ ఏంటంటే క్రీమ్ కొంచెం తక్కువ యూస్ చేయమని చెప్పారనమాట. సో అందుకని చెప్పి ఇంకా సైడ్స్కి డిజైన్ బార్డర్ డిజైన్ ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ కస్టమర్ ఏం చెప్పలేదు అన్నట్టయితే మిడిల్లోని పై పార్ట్లో కింద పార్ట్లో బార్డర్ డిజైన్ కూడా ఇచ్చేయచ్చు. కేక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ అయితే నేను డెకరేట్ చేసుకున్నానండి. లాస్ట్లోనే హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి అయితే డెలివరీ చేశాను. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం.
బాయ్.